వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్న పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా 2014 నుంచి స్తబ్దుతగా దాదాపు పార్టీ పని అయిపోయింది, దుకాణం సర్దేసిన పార్టీ కాంగ్రెస్ కూడా అక్కడ బలపడటానికి అడుగులు వేస్తున్న క్రమంలో వైఎస్ షర్మిల గారు నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ టీపీని విలీనం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ ఎంతో వడివడిగా ఆంధ్రప్రదేశ్లో అడుగులు వేస్తూ వైసీపీ అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను తన వైపు తిప్పుకునేందుకు షర్మిల గారు పావులు కదుపుతుంది. ఢిల్లీ నుంచి అధిష్టానం కూడా గర్వాపసి ఆకర్ష అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పైన ప్రయోగిస్తుంది. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నారు, కానీ కాంగ్రెస్ ఇప్పుడు వై నాట్ ఏపీ అనే ఒక నినాదాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే కర్ణాటకలో భారీ విజయాన్ని సాధించారు, తెలంగాణలో తిరుగులేని విజయాన్ని మూటగట్టుకున్నారు కాంగ్రెస్. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పైన కూడా దృష్టి సారించేందుకు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కాంగ్రెస్ అడుగులు వేస్తున్న క్రమం కనిపిస్తుంది. కర్ణాటకలో అవలేలుగా, తెలంగాణలో ఈజీగా గెలిచిన కాంగ్రెస్ ఎక్కడైతే దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్లో అధికారానికి, పార్టీ బలానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ షర్మిల ద్వారా గర్వాప్సి కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అసంతృప్తిగా ఉన్న వివిధ పార్టీలో నేతలతో పాటు ముఖ్యంగా తన పార్టీని దెబ్బగొట్టిన జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ చేసింది రాహుల్ గాంధీ టీం. ఎందుకంటే దాదాపు 2014 నుంచి కాంగ్రెస్ ఎవరైతే అక్కడున్న కాంగ్రెస్ నేతల్ని, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని పోగు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు నడుపుతున్న పరిస్థితి. 2014లో అన్ని సీట్లు వచ్చినా 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన దాని వెనక కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎంతోమంది ఉన్నారనేది సుస్పష్టం. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్న వేళ కర్ణాటక, తెలంగాణ విజయంతో కాంగ్రెస్ నూతన జోష్తో ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పనిసరిగా విజయకేతనం కానీ, లేదంటే పార్టీ బలోపేతానికి కానీ 2024 ఎన్నికల తర్వాత వచ్చే 2029 ఎన్నికల్లో అయినా సరే అక్కడ కొన్ని సీట్లు కొట్టాలి, మన బలం నిరూపించుకోవాలి. మనకి ఎవరైతే నేతలు ఓటు బ్యాంకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూసేలా కాంగ్రెస్ గర్వాప్సీ ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్న క్రమంలో షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జతకట్టాడు. ఆమెకి నాయకత్వం వహిస్తున్నాడు. ఆమె వెనుకుండి ఇవన్నీ చూసుకునేందుకు, సారథ్యం కూడా చేసేందుకు ఆయన ముందే అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనకి ఫిగర్స్ సోషల్ మీడియాలో నమోదవుతున్న ఫిగర్స్ మేరకు మనం చూసుకుంటే వైసీపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, అదేవిధంగా 4 ఎమ్మెల్సీలు కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్లో కొనసాగడానికి అడుగులు వేస్తున్నట్టు, షర్మిల అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్టు, వీళ్ళందరూ షర్మిలతో రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళాలని, జగన్మోహన్ రెడ్డితో ఇన్నాళ్ళు మేము కంటిన్యూ అయ్యి మోసపోయాము, మాకే టిక్కెట్లు లేకుండా చేశారు, దశాబ్ద కాలంగా ఎంతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం అయితేనేమి, ఎలక్షన్ టైంలో అయితే ఫండ్ ఇచ్చి మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము, ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి కాదని చెప్పి కాంగ్రెస్ వైపు షర్మిల ఏదైతే పార్టీ పగ్గాలు తీసుకుందో రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేసుకుంటూ షర్మిల సమన్యాయం చేస్తుంది. అందుకనే వైసీపీ కన్నాను, కాంగ్రెస్ ముద్దు అంటూ వాళ్ళు అడుగులు వేస్తున్న క్రమంలో మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ప్రధాన పాత్ర పోషించే విధంగా, కాంగ్రెస్లో ప్రధాన పాత్ర పోషించే విధంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో మంతనాలు చేస్తూ వాళ్ళని కాంగ్రెస్ వైపు తీసుకురావాలనే ఒక ప్రయత్నాలు అయితే చేస్తారు. మొత్తంగా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసిన గర్వాప్సీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ కాంగ్రెస్ బలపడాలనే ఒక వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది చూసుకుంటే ఫలిస్తుందా లేదా అన్న క్రమాన్ని పక్కన పెడితే మొత్తంగా ఎంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అడుగులు వేస్తుంది. వైసీపీని అణగదొక్కేందుకు ఒక పక్కా ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నట్టు దీని ద్వారా మనకు అర్థమవుతున్న పరిస్థితి.